ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి. మహానాడులో చంద్రబాబు ఏకగ్రీవ తీర్మానం. తెలుగు జాతికి సేవ చేసిన వ్యక్తి అని కామెంట్. రెండో రోజు కొనసాగుతున్న టీడీపీ మహానాడు. 1875 క్లస్టర్ల నుంచి హాజరైన పార్టీ నేతలు ఇవాళ కీలక తీర్మానాలు చేసే అవకాశం. అవినీతిని అంతం చేయాలంటే ఎన్టీఆర్ మళ్లీ పుట్టాలి. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన వ్యక్తి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మోతుపల్లి భావోద్వేగం. ఎన్టీఆర్ ఘాట్ లో నేతలు సినీ ప్రముఖుల నివాళి. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ ఉంటారు. పురంధేశ్వరి కామెంట్. మహిళా సాధికారతకు ఎన్టీఆర్ బాటలు వేశారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా లోకేష్ నివాళి. సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు వెళుతున్నాం. లోకేష్ నాయకత్వంపై నమ్మకం మరింత పెరిగింది. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కామెంట్. నిర్మల్ జిల్లాలో బీజేపీ నేతలు. మొక్కజొన్న రైతులకి భరోసా. ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. కేంద్ర మంత్రులు కార్ పూలింగ్ ఉపయోగించాలి. ఇంధన ఆదా చేయడంలో ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. ప్రధాని మోదీ కీలక సూచనలు. సిద్ధరామయ్య నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత సీఎం పదవికి రాజీనామా. సిద్ధరామయ్య ఆశీర్వాదం తీసుకున్న డీకే శివకుమార్. జూన్ 1న తునిలో ఏపీ సీఎం పర్యటన. చంద్రబాబు టూర్ కోసం అధికారుల ఏర్పాట్లు. హెలీప్యాడ్ ప్రజావేదిక ఏర్పాట్లని పరిశీలించిన కలెక్టర్. బాల్కా సుమన్ కేసులో కొనసాగుతున్న విచారణ. ఇప్పటికే నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టిన పోలీసులు. సుమన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఛాన్స్. రెండో రోజు బండి భగీరథ్ విచారణ. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ప్రశ్నలు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్. కాసేపట్లో వరంగల్ జిల్లాలో 2 మంత్రుల పర్యటన. ధాన్యం కొనుగోళ్లపై ఉత్తమ్ పొంగులేటి సమీక్ష. హనుమకొండ కలెక్టరేట్లో సమావేశం. పవన్ కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ లేఖ. అపాయింట్మెంట్ ఇవ్వాలన్న ప్రతినిధులు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చిద్దామని విజ్ఞప్తి. పుట్టపర్తికి రాధికా శరత్ కుమార్. ప్రశాంతి నిలయంలో సత్యసాయి దర్శనం. ఆనందం వ్యక్తం చేసిన సినీ నటులు. విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత. మరమ్మతుల కారణంగా నిర్ణయం. 15 రోజుల పాటు జరగనున్న పనులు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో బానుడి బగబగలు. వారం రోజుల్లో వడదెబ్బతో 101 మంది మృతి. నిన్న ఒక్కరోజే 9 మంది మృతి. విశాఖలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. అక్కయ్యపాలెంలో హోర్డింగ్లు ధ్వంసం. డాబా గార్డెన్స్ సీతంపేటలో కూలిన చెట్లు. పార్వతీపురం మన్యం జిల్లాలో పిచ్చి కుక్కల స్వైర విహారం. పాలకొండలో 15 మందికి గాయాలు. ఏరియా ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు. ఢిల్లీలో సీఎం విజయ్ పర్యటన. కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేతల్ని కలిసే ఛాన్స్. పలు కీలక అంశాలపై చర్చ. 8వ రోజుకి చేరిన సరస్వతి అంత్య పుష్కరాలు. కాళేశ్వరంలో పుణ్యస్నానాలు. ఆలయంలో మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. రాజస్థాన్ అజ్మీర్ శ్రీరాంపురాలో ఘోర ప్రమాదం. కారులో మంటలు చెలరేగి 4 సజీవ దహనం. మృతులు మాజీ సర్పంచ్ రామ్ సింగ్ కుటుంబంగా గుర్తింపు.